దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జబూనీల యొక్క పరాక్రమం గురించి మనం తెలుసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే, జబూనీలలో సకల విధములైన యుద్ధ ఆయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పుగల వారును, మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగల వారును 50,000 మంది. అయితే ఈ జబూనీలు చాలా నేర్పు కలిగిన సకల విద్యలు నేర్చుకున్నటువంటి పరాక్రమశాలులు. ప్రతి ఒక్క ఆ యుద్ధ ఆయుధాన్ని ఎలా వాడాలో వారికి తెలిసినట్లుగా ఇక దావీదు గారి సైన్యంలో ఎవరికి తెలియదు. అంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారిగా జబూనీయులు కనబడుతున్నారు. వారి గురించి న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో, వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల ఎంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి వాడును గురిగా నుంచబడిన తల ఎంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అంటే తల ఎంట్రుక సందంతా కూడా ఆ గ్యాప్ ఇవ్వకుండా శత్రువును చంపగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు, సకల యుద్ధ ఆయుధాలను వాడగలిగిన నేర్పరులు జబూలూనీయులు. వారి యొక్క చరిత్ర చాలా గొప్పది. వారికి మరణం అంటే భయం ఉండదని న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో, జబూనీయులు మరణ భయము లేక ప్రాణమును తృప్తిపరచు కొనని జనము అని వారి గురించి ఎంతో స్పష్టంగా యాకోబు సంతతి గురించి ఎంతో గొప్పగా రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మనం కూడా అలాగా సకల విద్యలలో, సకల శాస్త్రాలలో, సకల ఆయుధాలను వాడే విషయాలలో మనము జ్ఞాన పరిపూర్ణత కలిగిన పరాక్రమశాలులుగా, నైపుణ్యం కలిగిన వారిగా, యుద్ధ నైపుణ్యం తెలిసిన వారిగా, శత్రుశేషములను, సాతాను యొక్క దుర్గాలను పడగొట్టగలిగినటువంటి పరాక్రమశాలులుగా మనం మార్చబడాలి. ఈ యొక్క జబూనీయుల గురించి చరిత్ర ఎందుకు పదే చెప్తున్నానంటే, వారి లాంటి పరాక్రమం, వారి లాంటి యుద్ధ నైపుణ్యం మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, మన చుట్టూ ఉన్నటువంటి సాతాను కోటలను కూడా మనము ప్రార్థనా శక్తి ద్వారా, ఉపవాస శక్తి ద్వారా, వాక్యపు శక్తి ద్వారా, మనం బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన క్రొత్త నిబంధన ఆయుధాలను వాడి సాతాను కోటలు స్వార్థ ద్వారా కూల్చవచ్చు. అలాగా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర అనేకమైనటువంటి సకల విద్యలు మనం నేర్చుకుంటామో, అప్పుడు సాతానుడు మనల్ని చూసి భయపడుతుంది, లోకం భయపడుతుంది. ఆ తర్వాత ఎక్కడైతే శరీరము మనల్ని మాట వినకుండా ఉన్నదో, ఆ శరీరం కూడా మనకు లొంగిపోతుంది. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్.